రాజీ పట్టడం ఇష్టం ఉండదు. కానీ సరైనటువంటి మాదిరి వారికి కనపడనందున రాజీలో బతుకుతూ ఉంటారు. మళ్ళీ చెప్తున్నాను స్పష్టంగా, రాజీ పడటం వాళ్ళకి ఇష్టం ఉండదు. కానీ మరి వారు అనుసరించడానికి ఒక సరైనటువంటి మాదిరి, వాళ్ళని ప్రేరేపించడానికి, వారికి మాదిరి ఇవ్వడానికి సరైనటువంటి పాత్ర దొరకనంత వరకు వీళ్ళు కూడా రాజీ పడే బ్రతుకుతూ ఉంటారు. అంటే రెండు రకాలుగా ఉంటారన్నమాట. ఒకవేళ వీళ్ళకి సరైన మాదిరి కనబడి సరిగ్గా వాళ్ళకి మంచి దిక్సూచిలాగా వ్యవహరించగలిగితే ఖచ్చితంగా ఆ వ్యక్తిని ఫాలో అవుతారు. ఆ విధంగా బ్రతకడానికి నడుం కడతారు, ఆ విధంగా బ్రతకడానికి తీర్మానం చేస్తారు. ఈ రెండో రకం. అంటే ఇప్పుడు విశ్వాసులే ఉన్నారండి, రాజీ పడ్డ దైవజనుడు తమ సేవకుడై ఉంటే వాళ్ళు కూడా ఆ రాజీలోనే బ్రతుకుతారు. ఒకవేళ తమ సేవకుడు రాజీ లేకుండా దేవుని కొరకు ఆసక్తి కలిగి బ్రతుకుతున్నాడు అనుకో, వీళ్ళు కూడా రాజీ పడరు, అదే ఆసక్తిని వారు కనపరుస్తారు. కొంతమంది అలాంటి మాదిరికరమైన దైవజనుడి దగ్గర ఉండి కూడా రాజీ పడి బతుకుతుంటారు కొంతమంది. ఇది మొదటి తరగతి వాళ్ళు చెప్పాను నేను. రెండో తరగతి వాళ్ళు ఏంటంటే, వాళ్ళకి సరైన మాదిరి దొరక్క తేడా పడతా ఉంటారు, దొరికితే మాత్రం వారిని ఆధారం చేసుకొని ప్రయాణం చేస్తారు. ఇది రెండో రకం. ఇక మూడో రకం ఎవరంటే వీళ్ళు శ్రేష్ఠులు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, బలురక్కసి చెట్లలో వల్లి పద్మం ఉన్నట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అని పరమగీతం 2లో ప్రభు సంఘకన్యను గూర్చి మాట్లాడినటువంటి వ్యక్తులు వీళ్ళు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, వీళ్ళు రాజీపడి బ్రతికే టైపు కాదు, ఎవరో నడిస్తే వాళ్ళని అనుసరించి నడుద్దాం లేకపోతే ఇంతే అనుకునే టైపు కాదు. నేను రాజీపడి బ్రతకలేను, అలాగని ఎవరి కోసమో ఎదురు చూడలేను. నేనే నా మట్టుకు నేనే దేవునితో అనుసంధానమయ్యి నేను దేవునితో నడవాలి. దానికి మళ్ళా ఎవరి ప్రోత్సాహమో ఎవరి పుషింగో నాకు అక్కర్లేదు. నేనే భక్తి సాధన చేస్తాను, నేనే పోరాడతాను. ఒకవేళ నాకు ముందు ఎవరో అలా నిలవకపోతే నేను నిలిచి నా తర్వాతి వారికి మాదిరిస్తాను అని, అలాంటి మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉండటానికి ఒంటరిగా పోరాడేటువంటి వాళ్ళు మూడవ జాబితా. మొదటి వాళ్ళు చెప్పండి, రాజీపడి బ్రతికేవాళ్ళు. రెండో వాళ్ళు చెప్పండి, ఫాలోవర్స్, వెంబడించేవాళ్ళు. సరైన మాదిరి దొరికితే ఫాలో అవుతారు, దొరక్కపోయినంత వరకు